ఆమె అడవి లోపలికి వెళ్ళేది. ఇసుకతో చేసిన లింగమునకు ధ్యానము, ఆవాహనము మొదలగు 16 ఉపచారములతో కూడిన పూజలు, ధూప దీప నైవేద్యములతో భర్తను ఆ సతి పూజిస్తున్నది. ఆమె రక్తపుష్పములతోనూ చందనముతోనూ సూర్యదేవిని అర్చించి శంకర్నకు పంచావరణ పూజ చేసి దేవదేవుని హృదయంలో దర్శించేది. అప్పుడు శివుడు అంబికను పరీక్షించుటకు కంపానదిలో బ్రహ్మాండమైన వరదను సృష్టించాడు. కంపా ప్రవాహం అతి తీవ్రంగా ఉప్పొంగుటను చూసి నియమబద్ధంగా నిశ్చలంగా పూజ చేస్తున్న పార్వతిని విజయ మొదలైన చెలికత్తెలు బిగ్గరగా పిలిచారు. ఓ తల్లి, కంపానది పొంగుచున్నది, పూజను ఆపి రమ్ము. తల్లి, తక్షణమే తీరమునకు రమ్మని వారు గొంతెత్తి పిలువగా కనులు మూసుకొని శివధ్యానం చేస్తున్న పార్వతి కన్నులు తెరిచి కంపానది యొక్క ఉద్ధృతమును చూసి, అయ్యో, నా పూజకు విఘ్నం వాటిల్లనదే అని